చెప్పుకుంటే కదా. ఫస్ట్ మనం చేసేది మునక్కాయ టమాటా. సో దానికి కావాల్సినన్ని మునక్కాయలు లైట్గా వేడైన ఆయిల్లో వేసుకొని అలా అలా కలుపుకొని లైట్గా వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. లెట్స్ వెయిట్ ఫర్ దెమ్ మగ్గుడు. ఇలా ఒక చిన్న క్యాప్ పెట్టుకొని 1 or 2 minutes పెట్టుకుంటూ మధ్య మధ్యలో చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలపెట్టుకుంటూ చూసుకోవాలి. ఇలా వేసుకోవాలి. సో ఇలా కొంచెం వేగితే ఆయిల్లోకి మునక్కాయ యొక్క జ్యూస్ వెళ్ళేసి ఆ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, ఇలా మంచిగా చిటపట సౌండ్ వస్తుంది. స్మెల్ ఎంత బాగుంటుందో. అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్, లైట్గా కలుపుతూ ఉండాలి. నేను ఏదో ఉడక సాయం చేస్తున్నానండి మా ఆవిడకి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. 2 బిగ్ సైజ్ టమాటో ఆర్ ఎల్స్ 3 మీడియం సైజ్ టమాటో చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వేసుకోవాలి. కొన్ని వేసుకోవాలి. అందులో వేసుకొని అలా కలిపేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టేసుకొని ఒక 3 minutes అలా ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవడం మంచిది. చెక్ చేసుకున్నాక కొంచెం పసుపు, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా కారం. ఈ కారం గట్టిగా ఉంటుందని సో నేను కొంచెం చూసుకొని వేసుకుంటాను.